వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. తెలంగాణ పౌర సమాజం, ముఖ్యంగా జర్నలిస్టులు, మేధావులు, అలాగే ఉద్యమకారులు వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎందుకు అనంటే ఆయన ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చాలా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానాలు చేశారు. మీ అయ్యే జాగీరా అని అడగటం కానీ, లేదంటే గద్దర్ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, ఇంకా రకరకాలుగా అంటే ఇది ఏమైనా పాలస్తీనా, పాకిస్తానా, మేము రాకూడదా, ఇక్కడికి రావాలంటే వీసా కావాలా, ఇలా రకరకాల కామెంట్లు చేసిన నేపథ్యంలో కాకర్ల సజయ, ఆవిడ రచయిత్రి, ఉద్యమకారిణి, ఆవిడ చాలా తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడ్డారు. అసలు హైదరాబాదుకి ఎందుకు వలస వస్తున్నారు ఆంధ్రా నుంచి? ముఖ్యంగా మీరు అక్కడ ఏవైతే చేయాలో అవి చేయకుండా మీరు ఇప్పుడు అక్కడ ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు, ఒక మంత్రి స్థానంలో, అలాగే ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. అక్కడ మీరు చేయాల్సినవి అమరావతి నిర్మాణమో ఇంకోటో, అక్కడ చేయాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసి మీరు వాటిని అక్కడ ఆంధ్రాలో సమస్యలు పరిష్కరిస్తే అక్కడ యువత అంతా కూడా ఎందుకు ఇక్కడికి వచ్చి ఇక్కడ వలస వచ్చి ఇక్కడ ఎందుకు బతుకుతారు? ముందు అక్కడ మీరు ఏం చేయాలో అది చేయండి. తెలంగాణ నవనిర్మాణం చేయడానికి అవన్నీ మీరు అవసరం లేదు అన్నట్టుగా ఆవిడ చాలా ఘాటుగా పవన్ కళ్యాణ్ విమర్శించడం జరిగింది. ఆవిడ మాటలు మనం ఇప్పుడు చూద్దాం. కానీ మీరేం చేశారు? శుభాకాంక్షలు చెప్పలేదు, మీరు అశుభం పలికారు. మీరు ఇక్కడ వాళ్ళకి దేశభక్తి లేదన్నారు, జనగణమన పాడరన్నారు, వందే మాతరం ఇవన్నీ కూడా 40-50 ఏళ్ల నుంచి వింటున్నామండి. గోడల మీద రాస్తూనే ఉన్నారు ఏబీవీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరూ కూడా ఈ దేశంలో వందే మాతరం పాడితేనే ఉండాలి. ఇవన్నీ అరిగిపోయిన రికార్డ్స్ అండి. మీరెందుకు ఎత్తుకున్నారు అంటే మీరు ఎప్పటి నుంచో ఎత్తుకుంటూ ఉన్నారు. నేను మళ్ళీ అడుగుతున్నాను అమాయకంగా, మీకు ఏం అవసరం? ఆంధ్ర ప్రాంతంలో సమస్యలు లేవా? అసలు ఒక పరిపాలకులుగా చేయాల్సినటువంటి పని చాలా ఉంటుంది. అక్కడ చెయ్యండి, ఇక్కడ కూడా చేయండి వచ్చి. కానీ ఏం చేయాలి? అసలు మీ కార్యాచరణ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో మీ కార్యాచరణ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో సమస్యల మీద మీ కార్యాచరణ ఏంటి? మీ విషయాల మీద, వైద్యం మీద మీ కార్యాచరణ ఏంటి? విద్య మీద మీ కార్యాచరణ ఏంటి? అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ విధానం మీద మీ కార్యాచరణ ఏంటి? అక్కడ స్త్రీల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, మీ కార్యాచరణ ఏంటి? ఎలా తగ్గిస్తారు? ఏం చేస్తే తగ్గుతుంది? అక్కడ ఉండేటటువంటి ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలకి మీరు ఇచ్చేటటువంటి భరోసా ఏంటి? ఏమీ లేదు. ఏమిస్తున్నారు మీరు? భరోసా ఇవ్వాలి కదా. మీరు భరోసా ఇచ్చుంటే ఇక్కడికి ఒక ఇస్త్రీ పెట్టి తీసుకుని ఎందుకు వస్తారండి? లేకపోతే ఒక కూరగాయలు అమ్ముకోవడానికి ఎందుకు వస్తారు? మీరు ఇవ్వండి భరోసా. అక్కడ ఆ భరోసా ఇవ్వడం చేత కాలేదు, మీరు వచ్చి ఇక్కడ నవనిర్మాణం ఏం చేస్తారు? సరే, నవనిర్మాణం చేయడానికి మీకు హక్కు ఉంది అని అనుకున్నా, మీ నవనిర్మాణంలో ఎజెండా ఏంటి చెప్పండి. ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు అయిపోయింది కదా, మీకు పర్మిషన్ ఇవ్వలేదు, చాలాసార్లు ఇవ్వలేదు. చాలాసార్లు చాలా మీటింగులకి రాజకీయ పార్టీలకి పర్మిషన్లు ఇవ్వరు. అది పాలకుల విధానం, దానికి మనం వ్యతిరేకిస్తాం. నెల రోజుల పాటు సంవత్సరం పాటు ధర్నా చౌక్ను మూయిస్తే, నెల రోజుల పాటు ఉద్యమం చేస్తే అది తీయించగలిగాం. ఈరోజు ధర్నా చౌక్లో వచ్చి మీటింగులు పెట్టుకుంటున్నారంటే ఊరికనే రాలేదు, అడ్డం పడ్డాం, ప్రాణాలకు తెగించి అడ్డం పడ్డాం అందరం కూడా. కానీ మీ కార్యాచరణ ఏంటి చెప్పండి? మీ నవనిర్మాణంలో ఈరోజు అడగవలసింది పృథ్వీ, మీ నవనిర్మాణంలో, నువ్వు చెప్తున్నటువంటి నవనిర్మాణంంలో నీ కార్యాచరణ ఏంటి? అలా అనడం వలన జరిగే నష్టం వేరే ఉంటుంది లలిత. ఎందుకు అనంటే ఈ క్షణానికి మనకి ఆవేశం రావచ్చు, కానీ రాజకీయాన్ని రాజకీయంతోనే ఎదుర్కోవాలి. నీ రాజకీయ సైద్ధాంతికత ఏంటి, నీ డొల్లతనం ఏంటి అనేది నువ్వే బయట పెట్టుకోవాలి. అరే, నువ్వు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆడపిల్లలు వచ్చి మా మీద ఇంత అన్యాయం జరుగుతోంది అని మాట్లాడుతూ ఉంటే, ఎవరో ఒక అమ్మాయి నిన్నేదో అన్నది అని చెప్పి ఎగేసుకుంటూ వెళ్ళిపోయి మొత్తము కార్లు వేసుకుని వెళ్ళిపోయి ఛాంబర్ని పగలగొట్టి ఏదేదో చేసావు కదా, ఒక అమ్మాయి అన్నది అని చెప్పి అంటారు. కానీ ఆ ఇండస్ట్రీలో జరిగినటువంటి వాటి మీద మీరు ఎందుకు బాధ్యత తీసుకోరు? జరగాల్సింది ఇట్లా జరగాలి, ఆడపిల్లల మీద అన్యాయం జరగకూడదు అని చెప్పి కదా మీరు చెప్పాల్సింది. మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద మీ సైన్యం చేసినటువంటి ట్రోలింగ్ ఉన్నది చూసారా, వాళ్ళకి కనీసం ఒక మాట చెప్పలేకపోయారు మీరు.
అరే ఆడవాళ్ళని అనకండిరా, ఆడవాళ్ళని అనడం వలన అది అమర్యాద అవుతుంది, మన సంస్కృతి కాదది. ఆ స్త్రీలను గౌరవించాలి, లేకపోతే వాళ్ళని మాట్లాడనివ్వాలి అని చెప్పి అనలేకపోయారు కదా. వాళ్ళని అంత అసభ్యంగా తిట్టకండి అని చెప్పి మీ సైనికులకి చెప్పలేకపోయారు కదా. అదే ఇప్పటికీ కొనసాగుతోంది కదా. ఏమనుకుంటున్నారు మీరు? ఇంతకాలము అయిపోయారు మహిళా కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు. సజయ అయిపోయింది, సంధ్య అయిపోయింది, దేవి అయిపోయింది. మీరు మిమ్మల్ని పెంచి పోషిస్తున్నటువంటి ఢిల్లీ నుంచి మీకు అందుతున్నాయి కదా, వాళ్ళందరూ అయిపోయారు తిట్టడం అన్నీ. ఇప్పుడు మీరు మొదలు పెట్టారు. అండ్ ఇప్పుడు ఆడవాళ్ళందరూ అయిపోయారు కదా, ఇప్పుడు పృథ్వీ లాంటి వాళ్ళ ఫోన్ నెంబర్లు వేశారు. మా ఫోన్ నెంబర్లు ఎప్పుడో పబ్లిక్ అయిపోయినాయి, ఎప్పుడో అయిపోయినాయి. మేము చాలాసార్లు, కొన్ని వందల సార్లు రేప్ చేయించుకున్నాం. గుర్తుపెట్టుకోండిరా, మీ తల్లికైనా మాకైనా ఉండేది ఒకటే రకమైనటువంటి అవయవం, దానికి తేడాలు ఏం లేవు. నువ్వెలా పుట్టావో నేను అలానే పుట్టుంటాను. సృష్టి కార్యం ఒకలానే జరుగుతుంది, వేరే రకంగా జరగదు. పచ్చిగా మాట్లాడితే బూతులు అవుతాయి అవి, దానికి ఒక సంస్కారం ఉంటుంది. అంతేగాని మాటలు వచ్చు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం నేర్పిస్తున్నావు నువ్వు? ఏం నేర్పిస్తున్నావు నీ సైన్యానికి, నీ ఫాలోవర్స్కి ఏం నేర్పిస్తున్నావు? నిన్నగాక మొన్న సీరియల్స్లో వేసుకునేటటువంటి వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతున్నారు కదా, ఏం నేర్పిస్తున్నావు ఒక్కొక్కళ్ళకి? ఇది కాదు అని చెప్పి ఎందుకు చెప్పలేకపోతున్నావు ఒక రాజకీయ నాయకుడిలాగా? నువ్వు ఇంకా సినిమా హీరోలాగానే ఉండి చేస్తానంటే కుదరదు. మారు, రాజకీయ నాయకుడిగా మారు, రాజకీయాన్ని కూడా నేర్చుకో, రాజకీయ అర్థాలను తెలుసుకో, డిక్షనరీలు వెతుకు, రాజకీయ విధానం అంటే ఏంటో తెలుసుకో, డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ అంటే ఏంటో నేర్చుకో. నువ్వెక్కడ ఏ రాష్ట్రంలోకైనా వెళ్ళి నీ పార్టీని ప్రచారం చేసుకో, కానీ అది గౌరవప్రదంగా చేసుకో, ఎవరు కాదనరు. కానీ ఈరోజు నీ సైన్యం, జన సైన్యం అని పేరు పెట్టుకున్నావు కదా, ఆ జన సైన్యం మాట్లాడుతున్నటువంటి మాటలు మీరెవ్వర్రా అసలు? మా వెన్నెలను అనటానికి ఎవరు మీరు? మా గద్దరన్న బిడ్డను అనడానికి మీకు ఎంత ధైర్యం అసలు? DNA టెస్ట్ చేస్తానంటాడా ఒకడు వెన్నెలకి? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకు అసలు తెలుసా అసలు ఏం మాట్లాడుతున్నావో? అట్లాంటి వాళ్ళకి జ్ఞానం ఇవ్వు, కొంచెం చెప్పు, బుద్ధి చెప్పు. అన్నలాగా చెప్తావో, తండ్రిలాగా చెప్తావో, లేకపోతే ఇంకే రకంగా చెప్పుకుంటావో, అలా మాట్లాడకూడదని చెప్పు. చెప్పలేకపోతే గనక అన్నీ కట్టబెట్టుకుని గోదావరిలో కలుపుకుంటావో ఏం చేస్తావో అది మీ ఇష్టం. కానీ ఇది కాదు. మన దేశానికి ఒక సంస్కృతి ఉంది, ఒక పోరాట సంస్కృతి ఉంది. అది భారత స్వతంత్ర పోరాటం కావచ్చు, లేకపోతే తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. పౌర హక్కుల సమాజం ఒకటి ఉంది, మానవ హక్కుల కోసం పనిచేస్తున్న సమాజం ఉన్నది, విలువల కోసం పనిచేస్తున్న సమాజం ఉన్నది. ఈరోజు దాదాపు 40 ఏళ్ల యాక్టివిజంతో మాలాంటి వాళ్ళందరం కలిసి కృషి చేసి తీసుకొచ్చినటువంటి చట్టాలు ఉన్నాయి. ఈరోజు నిర్భయ చట్టం కావచ్చు, దిశ చట్టం కావచ్చు, ఏవైనా కావచ్చు, మా రక్తం, మేం చేసినటువంటి కృషి అదంతా కూడా. దాన్నన్నిటినీ నువ్వు ఇష్టం వచ్చినట్టు తుంగలోకి తొక్కి నువ్వు నేర్పిస్తున్నది ఏంటి? నీ పిల్ల సైన్యానికి బూతులు నేర్పిస్తున్నావు. జాలేస్తుంది. అంటే వెనకాల వెళుతున్నటువంటి వాళ్ళకి ఈ భవిష్యత్ ఏమవుతుంది? వీళ్ళందరికీ కూడా అసలు భవిష్యత్ అనేది ఉన్నదా? బూతులు మాట్లాడితే ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ఎక్కడన్నా ఉన్నదా? చదువుకోవాలి. నువ్వు చదువుకుంటేనే నీకు వస్తుంది, నీ భవిష్యత్తు ఉంటుంది అనేటటువంటిది చెప్పాల్సింది పోయి బూతులు మాట్లాడండి, ట్రోల్ చేయండి, మాట్లాడిన వాళ్ళందరినీ ట్రోల్ చేయండి, గద్దరన్న బిడ్డను చేయండి. ఇంకేంటి? గద్దరన్నకి నీ మీద అంత నమ్మకం ఉండి నీ దగ్గరకు వచ్చి తమ్ముడు నాకు ఇవ్వు అని అడిగితే గనక నువ్వు జీవితాంతం కూడా దాన్ని భరించాలి. గద్దరన్న చేసినటువంటి త్యాగానికి నీ బోడి కారు ఒక లెక్క. ఆ మాత్రం కారు ఇస్తే నువ్వు ఈ 12 ఏళ్ల తర్వాత నువ్వు చెప్పుకోవాలా? ఏం చెప్పుకోకపోతే నీ పరువు ఏమన్నా తగ్గుతుందా? అంటే ఎంత డొల్లతనం! జాలేస్తుంది పవన్ కళ్యాణ్ నిన్ను చూసి, జాలేస్తుంది. నిజానికి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తున్నాడు అంటే మా మిత్రులు కొంతమంది ఏం చెప్పారు అనంటే,
పర్లేదు, అతనికి ఆలోచించేటటువంటి తత్వం ఉంది, నేర్చుకుంటాడు అని చెప్పారు. నిజమే అనుకున్నాం, ఎందుకంటే అది చెప్పినటువంటి వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు, చాలా మేధావులే, పర్సనల్గా మాట్లాడి చెప్పిన వాళ్ళు ఉన్నారు. నిజంగానే అంటే నేర్చుకుంటారు, ఎవరైనా నేర్చుకుంటారు, కానీ మీరు నేర్చుకోలేదు. మీరు యురేనియం పోరాటంలో వచ్చారు, ఒక అఖిలపక్షం కూడా పెట్టారు, అంటే ఒక పర్యావరణం మీద సీరియస్గా ఉన్నారు అని అనుకున్నాం. ఏముంది, మొత్తం పర్యావరణం అంతా కూడా సర్వనాశనం అయిపోతూ ఉంటే మీరు ఏ రోజు మాట్లాడలేదు. ఫ్యాక్టరీలు తగలబడిపోతూ ఉంటే మాట్లాడలేదు. పంట భూములు నాశనం అవుతుంటే మాట్లాడలేదు. అసలు ఒక విధానం లేదు ఆంధ్రప్రదేశ్లో పర్యావరణం మీద. ఇంకా తెలంగాణ నవనిర్మాణంలో మీరేం మాట్లాడగలుగుతారు? మీకేం తెలుసు అని చెప్పి మాట్లాడతారు? చెప్పండి, మీకేం తెలుసు ఏంటిని? మీ నవనిర్మాణం ఎజెండా పెట్టండి. మీ ఎజెండా నచ్చితే ఎవరైనా ఆహ్వానిస్తారు. మీ ఎజెండా ప్రజల ముందు పెట్టండి. ఎవరు అంటలేదు, మీరు అసలు రావాల్సిన అవసరం లేదని అంటలే. ఎజెండా పెట్టండి. రాజకీయ ఎజెండా గనక మీరు పెట్టగలిగితే గనక అంతే స్థాయిలో అందరూ సమాధానం ఇస్తారు, విమర్శిస్తారు, అవసరమైతే తన్ని తగలేస్తారు, అది వేరే విషయం. కానీ మీరు ఎత్తుకోవడమే ఒక విద్వేషాన్ని, ఒక అసహ్యాన్ని మోసుకుంటూ వచ్చారు కాబట్టే తెలంగాణ మిమ్మల్ని క్షమించదు. మీకు ఇల్లు వాకిలి ఉండొచ్చు, అది వేరే విషయం, ఎవరికైనా ఉండొచ్చు, కానీ తెలంగాణ మాత్రం ఎప్పటికీ మిమ్మల్ని మాత్రం క్షమించదు. పవన్ కళ్యాణ్, జాలిపడండి మిమ్మల్ని మీరు చూసి.